ప్రశాంతంగానే ఉంటుంది. మనం ప్రశాంతంగానే ఉన్న మనం పోరాటం మాత్రం వైలెంట్గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోర్ట్ ఆఫీస్ వాళ్ళది. ఇప్పటికే పోలీసు వాళ్ళకి తెలియజేశాం. వాళ్ళు మేనేజ్మెంట్ కూడా మాకు సహకరించేటట్టు చేయండి అనేది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఒక్క పోర్టరే కాదు, అనేక రకాల ఆన్లైన్స్ కంపెనీలు ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంటర్ అయి పనిచేస్తూ ఉన్నాయి. వీటిల్లో కమిషన్ తీసుకునేవి ఉన్నాయి, కమిషన్ తీసుకునేవి ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఆద్యమైనటువంటి ఫస్ట్ మన పోర్టరే మన ప్రారంభ యాప్గా ఉంది. దీంట్లో మనకి న్యాయం జరిగేటట్టు చేయడం ద్వారా మిగిలిన యాప్లన్నీ కూడా మనకి న్యాయం చేసేటట్టుగా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోర్టల్ కంపెనీ 30,000 మంది సభ్యులు కలిగి ఉంది. ఇక్కడ మనం లేకుండా పోర్ట్ రోడ్కి ఆస్తులు లేవు, మనం లేకుండా పోర్ట్ రోడ్కి లాభాలు లేవు, మనం లేకుండా పోర్ట్ రోడ్ స్టాఫ్కి జీతాలు లేవు. అంటే మనమే పోషిస్తున్నాం పోర్ట్ వాళ్ళని. అందుకని మనకు సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళది. మన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు. ఒకటి, మన కమిషను కేరళ గవర్నమెంట్ 8% మన కమిషన్ తీసుకొని మొత్తం యాప్ నిర్వహిస్తూ ఉంది. ఇట్లా ఒక గవర్నమెంట్ 8%తో ఒక యాప్ నిర్వహిస్తూ సర్వీస్ అందిస్తున్నప్పుడు ఒక ప్రైవేట్ యాప్ 8%కి ఎందుకు ఇవ్వదు? అందుకని ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోర్ట్ వాళ్ళు తీసుకున్న కమిషను 5 నుంచి 8% లోపే ఉండాలి, 8 లోపే ఉండాలి, లేకపోతే పెరగకూడదని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన రేట్లకు సంబంధించిన రేట్లు పెరుగుతూ ఉన్నాయి. డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ మనకి ఇచ్చేటువంటి కిరాయిలు మాత్రం పెరగట్లేదు. అందుకని మన కిరాయి రేట్లు కూడా పెంచాలి. పర్ కిలోమీటర్ రేటు నిర్ణయించడం వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు నిర్ణయించడం కాదు. ఖచ్చితంగా మీరు ఏదైతే సర్వీస్ పార్ట్నర్ అని చెప్పని డ్రైవర్ని సంబోధిస్తూ ఉన్నారో, సర్వీస్ పార్ట్నర్కి తెలియకుండా మీరు రేట్లు నిర్ణయించకూడదు. మా ప్రమేయంతోనే సర్వీస్ పార్ట్నర్ ప్రమేయంతోనే మీరు రేట్లు నిర్ణయించాలని చెప్పని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిర్ణయించేసి 2 రోజులు అమలు చేసి 3వ రోజు తీసేసే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ఒకసారి నిర్ణయించిన రేటుని మళ్ళీ మార్చాలంటే ఖచ్చితంగా మన సర్వీస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మన డ్రైవర్స్కి సంప్రదించకుండా చేసే పరిస్థితి ఉండకూడదు. అందుకని మనం పోర్ట్ ఆఫీస్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్తో మాట్లాడండి, మీరు ఖచ్చితంగా మా రేట్లు పెంచండి, పెంచిన రేట్లు మళ్ళీ మార్చాలి అంటే మళ్ళీ మా ప్రమేయం లేకుండా మీరు మార్చడం చేయకూడదు. ఇది మన 2వ డిమాండ్. 3వది, మనం ఇప్పటికే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మనం సర్వీస్ అందించే క్రమంలో మనకు ఒక యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినా, ప్రమాదం జరిగినా కావాలని మనం కోరుకోం. కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు, ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇప్పటిదాకా మనకు 1% కూడా పోర్ట్ యాజమాన్యం నుంచి మనకు సపోర్ట్ లేదు. ఆ తిప్పులన్నీ మనమే పడుతూ ఉన్నాం. కష్టమేమో మనది, లాభాలు అందించేది మనం, శ్రమ మనది, ఫలితం వాడు పొందుతూ ఉన్నాడు. నష్టం మనకి జరిగినప్పుడు కనీసం వాడు స్పందించలేదు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా మనకి ఏదైనా సర్వీసు సందర్భంలో ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా, ప్రమాదం జరిగినా ఆ సందర్భంలో అయ్యేటువంటి నష్టాన్ని వాడు భరించాలి. మన కుటుంబాల రోడ్డును పడకుండా చూడాల్సిన బాధ్యత పోర్ట్ యాజమాన్యాన్ని. ఆ విధంగా మనకి సంబంధించినటువంటి ఏమన్నా యాక్సిడెంట్ ఇటువంటి జరిగినప్పుడు ఆ వైద్య ఖర్చుల దగ్గర నుంచి కుటుంబం ఒకవేళ ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ఆ వైద్యం అందే వరకు ఆ కుటుంబం పోషించడానికి అవసరమైన ఖర్చు కూడా ఈరోజు పోర్ట్ యాజమాన్యం భరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పోర్ట్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనకి తెలియకుండానే అనేక మంది చిన్న చిన్న కారణాలతో సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ సస్పెన్షన్ అనేది చాలా అన్యాయమైంది. కొంతమంది మనం చెబుతూ ఉన్నారు, చాలా మోసపూరితంగా ఉంటుంది. ఆ యాప్ మనకి లొకేషను చూసేటప్పుడే 3 కిలోమీటర్లు చూపిస్తుంది. దాన్ని మనం ఆన్లోడ్ చేయగానే 6 కిలోమీటర్లు లొకేషన్ చూపిస్తూ ఉంది. ఇదంతా పచ్చి మోసం. ఇది సాంకేతికంగా మనల్ని తెలియని దాని మీద ఒక ట్రిక్ లాగా చేసి మనల్ని దాంట్లో దింపుతూ ఉన్నారు. దానివల్ల పర్ కిలోమీటర్ మనకి పెరుగుతూ ఉంది, కానీ దానికి మాత్రం ఛార్జ్ వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని ఏదైతే ఉందో ఈ సాంకేతికపరమైన మోసాన్ని పోర్ట్ యాజమాన్యం దృష్టి పెట్టేది అటువంటి లేకుండా ఒరిజినల్ పికప్ ఇందులో ఎన్ని కిలోమీటర్లు ఉందో అన్ని కిలోమీటర్లు చూపించాలి. దానికి సంబంధించింది మినిమం 5 కిలోమీటర్లు ఉండాలి. 5 కిలోమీటర్లు దాటితే దానికి కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తారా, మీరు ఇస్తారా తేల్చుకొని మాకు మాత్రం డ్రైవర్కి మాత్రం సర్వీస్ పార్ట్నర్కి మాత్రం దానికి సంబంధించిన పికప్ పాయింట్స్కి కూడా దానికి రేట్ కట్టవలసిన బాధిస్తుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనకి ఏదైనా ఇష్యూ వస్తే టక్కున పోర్ట్ వాళ్ళకి సంబంధించి
మనం దానికి కాంటాక్ట్ చేస్తే కస్టమర్ కేర్ అని చెప్పని పెట్టారు. కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నారు కానీ మనకి సర్వీస్ పార్ట్నర్ మాత్రం ఏ రకమైన సర్వీస్ ఇవ్వట్లేదు. ఇస్తూ ఉంటారు, మళ్ళీ మనం ఫోన్ చేస్తే మళ్ళీ మనం ఫోన్ చేస్తారు, ఫోన్ కలవదు, దాన్ని రిసీవ్ చేసుకోరు. ఇది అన్యాయం. ఎందుకంటే మీకు సర్వీస్ చేస్తూ ఉన్నాం. మీకు సర్వీస్ అందించే క్రమంలో మాకు ఏ రకమైన సమస్య వచ్చినా మీరే దాన్ని సాల్వ్ చేయాలి. మీరే దాన్ని కష్టాన్ని నష్టాన్ని భరించాలి. మాకు సంబంధించి అండదండగా ఉండాలి. అటువంటి యంత్రాంగం తక్షణం మీరు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండు ఇప్పుడు ఈ చెప్పిన డిమాండ్లన్నీ కూడా మన మెయిన్ డిమాండ్లు. ఈ డిమాండ్లతో పాటు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నారు, మీరు పెట్టినవన్నీ కూడా తెలుసు మీకు. ఈ డిమాండ్స్ కనుక పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది లేబర్ ఆఫీస్కి వెళ్తుంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే సీఎం దగ్గరికి వెళ్తాం, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం, మీ ఆఫీసులను స్తంభింపజేస్తాం. మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మీ సంగతి తెలుస్తామని చెప్పని మనందరం కూడా పోర్టు యాజమాన్యానికి చెప్పాల్సిన సందర్భం ఇది. అందుకని మనం చేసే కార్యక్రమాల్లో మీరు ఈ పార్టిసిపేషను ఇంకా పెరగాలి. మనం ఇప్పుడు కేవలం 200 మంది ఉన్నాం, కానీ మన సంఖ్య 30,000 మంది ఉన్నారు. దాంట్లో సగం మంది కన్నా రీచ్ అయితే కానీ మనం అనుకునేట చిటికేస్తే వాడు మన దారికి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని ఆ రకమైన పద్ధతుల్లో మన మూవ్మెంట్ని పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చిన్న సమస్యలైనా కానీ వాడు పరిష్కారం చేయడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి వాడు మెడలోంచేదానికి మనం పట్టుదలగా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా సిఐటియు మీ ఎల్లవేళలో మీకు అండదండలు అందిస్తుంది. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు ఆపద అంటే మేము ఉంటాం. మీ వెనక సిఐటి ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు. ఈ స్టేటే కాదు, ఏ స్టేట్కి వెళ్ళినా అన్ని స్టేట్లు మనం ఉన్నాం. అట్లా పోర్టు 22 స్టేట్లలో మా యంత్రాంగం కలిగి ఉంది. 22 స్టేట్లు కాదు, 32 స్టేట్లు ఉన్న 32 స్టేట్లో సిఐటి ఉంది, సిఐటి యంత్రాంగం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మెడలు ఉంచి ఉద్యమాన్ని నిర్మించి మనం ప్రయత్నం చేద్దాం. అందుకని మనం సక్సెస్ కావాలంటే మనం యూనిటీగా ఉండాలి, ఐక్యంగా పోరాటం చేయాలి. తెలుసో తెలియక ఎవరన్నా దౌర్జన్యం చేయడం ఎవరి మీద శాంతియుతంగా ఉండాలి. మన ప్రతాపం అంతా కూడా మన పోరాటంలో ఉండాలి. పోరాటం ఎప్పుడు ఎట్లా చేయాలి అని మీకు గైడెన్స్ ఇస్తుంటాం. మీ వెనక మేము ఉంటాం. ఆ పద్ధతిలో మీరు దీన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ నాకు ఈ అవకాశం ఇస్తుంది. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకొకటి చిన్న విషయం సిఐటికు 2-3 సార్లు పోయినాము. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఆర్టీసీకి పనికి వచ్చింది సిఐటి, దానికి పనికి వచ్చింది సిఐటి అని కాదన్నా. ఇప్పుడు పిలిస్తే మన కోసం అజయబాబు సార్ వచ్చిండు, ఇందుకోసం వచ్చిండు, మన కోసం వచ్చిండు. ఇప్పుడు ఏ ఆర్టీసీ కోసం మాట్లాడుతున్నాడు, దేనికోసం మాట్లాడుతున్నాడు? ఓన్లీ పోర్టర్ గురించి సార్ మాట్లాడేది. ఓన్లీ పోర్టర్ మీరు పిలిపించినందుకు సార్ ఇట్లా వచ్చిండు, సహకరించిండు. ఓన్లీ పోర్టర్ గురించే, ఇది దేనికోసం కాదు మనం మాట్లాడేది. ఓన్లీ పోర్టర్. జై సిఐటి, జై సిఐటి, అజయబాబు సార్, అజయబాబు సార్. సమస్యలు పరిష్కారం చేయాలి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడు. ఓకే, ఇక్కడ నుంచి మనం పోరాటం చేస్తున్న అన్యాయాలను మనం అరికట్టాలంటే మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. అందరం కూడా ముందుకెళ్ళి మన హక్కులను మనం సాధించుకొని మళ్ళీ తిరిగి వద్దాం. ఇంకొకటి ఉంది, ఏం చేద్దామంటే నెక్స్ట్ అది అయిపోగానే ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. ఓకేనా? ఎవరు కూడా వెళ్ళిపోకండి, అందరు కూడా ఉండండి. మనం డ్రైవర్లు అంటే క్రమశిక్షణ లేని వాళ్ళని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు, పోలీసులు కానీ మేనేజ్మెంట్ కానీ. మన క్రమశిక్షణ అంటే వాళ్ళు తెలియాలి. మనం లైన్గా వెళ్దాం. ఇక్కడ నుంచి 2 లైన్లు, మనిషి వెనక మనిషి ఉండాలి క్యూగా. అక్కడికి పోస్ట్ ఆఫీస్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, ఇంకెటు వెళ్ళాం. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ వచ్చిన దాకా మనం మన స్లోగన్స్ ఇస్తాం. మనం ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీకు చెప్పామో మన డిమాండ్స్ని స్లోగన్స్గా అనౌన్స్మెంట్ చేస్తాం. వాళ్ళు మేనేజ్మెంట్ మనతో రావాలి, వచ్చేదాకా చేస్తాం. చేసిన తర్వాత లేబర్ ఆఫీస్కి కూడా మనం మెమోరాండం ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లేబర్ ఆఫీస్కి కూడా రావాలి. అట్లాగే రేపు మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ పోరాటం వీళ్ళతో ముడిపడలేదు, గవర్నమెంట్ కూడా వీళ్ళు పిలిచి కూర్చోబెట్టి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తాం. ఇంతగా డబుల్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ మన బ్యానర్ పెడతారు. బ్యానర్ ఎక్క జెండాలు పట్టుకున్న వాళ్ళు మన వాళ్ళు ఒక మనిషి వెనక ఒక మనిషి అట్లా 2 లైన్లుగా చివరి దాకా నిలబడండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోదాం మనం. ఓకేనా కామ్రేడ్స్? అందరూ సహకరించండి. డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్. మన ముఖేష్ ఒక మాట